హలో, నేను మిస్ చేస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకొక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు ఎన్ఆర్ఐలకి నష్టం చేకూర్చేవి, వాళ్ళని కలవరపెట్టేటువంటి నిర్ణయాలు. ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా నిర్ణయం వాళ్ళ కలవరానికి మరింత ఆద్యం పోస్తుంది. ఏంటి అని అంటే, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి రైస్కి అమెరికాలో దిగుమతి సుంకాన్ని పెంచేశారు. ఈ కారణంగా ఎవరికి భారం అవుతుంది? అక్కడ ఉండేటువంటి ప్రజలకు భారం అవుతుంది. ప్రత్యేకించి రైస్ ఎవరు తింటారు? ఎన్ఆర్ఐలు ఎక్కువ తింటారు. ఎన్ఆర్ఐలు ఎక్కువగా రైస్ వాడతారు. కాబట్టి అక్కడ దిగుమతి సుంకాన్ని పెంచితే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐల మీద భారం పడుతుంది. యాక్చువల్గా ఇప్పటికే అమెరికాలో రేట్లు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేదు అనేది వినిపిస్తుంది ఆర్థికవేత్తల నుంచి. అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం అమెరికా అప్పుల్లో ఉంది, ద్రవ్యోల్బణం అదుపులో లేదు. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఇవన్నీ ఆ దేశానికి ప్రతికూలమైనటువంటి అంశాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇమ్మిగ్రేషన్ దాని మీద అనేక ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు ఆహార పదార్థాల మీద కూడా పెడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ రీసెంట్గా వచ్చారు భారతదేశానికి. దాదాపు 25 ఒప్పందాలు అటు రష్యాకి భారతదేశానికి మధ్య జరిగాయి. రక్షణ ఒప్పందం కానీ, వాణిజ్య ఒప్పందాలు కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎగుమతుల విషయంలో కానీ, వీటన్నిటికి సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, అణు ఒప్పందం కూడా జరిగింది. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి ఒప్పందం. పైగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, దాంతోపాటు S-400, S-500, సుఖోయ్ 57 ఇలాంటివి అధునాతనమైనటువంటి యుద్ధ సామాగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి కంటగింపు. అమెరికా ఉత్పత్తులను తీసుకోవట్లేదు, అమెరికా రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయట్లేదు అనేటువంటిది సహజంగా అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఆ కారణం చేత ఆయన చేయగలిగింది ఏంటి? భారతదేశం యొక్క ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలను పెంచడం తప్ప ఇంకేమీ చేయలేడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ట్రంప్. కానీ మాకు ఎక్కడ ఆయిల్ తక్కువ దొరుకుతుందో అక్కడ మేము కొనుగోలు చేస్తామని చెప్పి భారతదేశం క్లియర్గా చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన సందర్భంగా అది క్లియర్ కట్గా ప్రపంచానికి, అంతర్జాతీయ సమాజానికి క్లియర్ కట్గా చెప్పేశారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెండోది ఏంటి? మీరు బ్రిక్స్ నుంచి వైదొలగాలి, బ్రిక్స్ అనేది ఉండకూడదు అనేది ఆయన ఆజ్ఞ ట్రంప్ది. బ్రిక్స్ను మరింత బలోపేతం చేసేలాగా రష్యా అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారి మధ్య ఒప్పందాలు జరిగాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఆయిల్ కానీ, రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి అనేక రక్షణ ఉత్పత్తులు కానీ ఏవైనా సరే డాలరేతర కరెన్సీతోటి మాత్రమే జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇది డాలర్ని దెబ్బ కొట్టేటువంటి ప్రక్రియ. అదే ఇప్పుడు ట్రంప్కి అర్థం కానిటువంటి, జీర్ణించుకోలేనటువంటి అంశం. అందుకే ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? దిగుమతి సుంకాలని భారత రైస్ మీద పెంచుతున్నారు. ఇప్పటి వరకు అనేక ఉత్పత్తుల మీద 50% దిగుమతి సుంకాన్ని వేశారు. ఈ దిగుమతి సుంకాలను వేసిన తర్వాత గతంలో మాదిరిగా వాణిజ్యాన్ని నెలకొల్పేదానికి, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేదానికి అటు అమెరికా ఇటు భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక బృందాలు గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ నెగోషియేషన్స్ జరుగుతున్నటువంటి క్రమంలోనే రష్యా అధ్యక్షుడు ట్రంప్ భారత్ విజిట్ చేశారు. దీంతో ట్రంప్ ఆ నెగోషియేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి దిగుమతి సుంకాలని పెంచేస్తున్న రైస్ మీద కూడా అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణం చేత అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు, మన వాళ్ళు, రైస్ తినేటువంటి వాళ్ళు ఇక నుంచి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. అక్కడ ఉత్పత్తుల యొక్క, దిగుమతి ఉత్పత్తుల యొక్క మొత్తం రేట్లు పెరగబోతున్నాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికీ అదుపు తప్పింది, రాబోయే రోజులు ఇంకా అదుపు తప్పే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ నుంచే ఎక్కువ రైసు అమెరికాకి దిగుమతి అవుతుంది. భారత్ నుంచి డంప్ అయ్యేటువంటి రైస్ని ఆ చెత్త డంప్ అని చెప్పి అభివర్ణించారు ట్రంప్. దాన్ని ఆపేసేయండి అని చెప్పి చెబుతున్నారు. అదే జరిగితే దాదాపు 4-5 నెలల క్రితం రైస్ కొరత వచ్చి గ్రాసరీ స్టోర్లో ఎదుట క్యూ లైన్లో నుంచున్నారు చాలామంది. అలాంటి పరిస్థితి అమెరికాలో వస్తుంది. ఇప్పటికే అమెరికాలో దాదాపుగా 14% మంది
3 పూట్ల ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది అఫీషియల్ డేటా. అంతేకాదు అక్కడ ఫుడ్ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఆ ఫుడ్ బ్యాంకులు ఇంతకు ముందులాగా ఆహారాన్ని ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్కి. దాంట్లో 3 పూట్ల అన్నం తినేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 14% మంది అన్నం తినలేకపోతున్నారు 3 పూట్ల అనేది తాజాగా వస్తున్నటువంటి రిపోర్టు. ఇలాంటి పరిస్థితుల నడుమ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, రైస్ దిగుమతి మీద తీసుకున్నటువంటి దిగుమతి సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అక్కడ ఉండేటువంటి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే అక్కడ రెంట్లు పెరిగిపోయాయి, తర్వాత డైలీ మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయాయి, వస్తున్నటువంటి శాలరీలోనేమో గ్రోత్ కనిపించట్లేదు, ఉద్యోగాలు పోతున్నాయి, నిరుద్యోగులు పెరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది అమెరికాలో. అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అక్కడ ఉండే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఒక కంట కనిపెట్టి ఉన్నారు. అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థుల మీద నిఘా పెట్టున్నారు. సోషల్ వెట్టింగ్ అంటున్నారు. సోషల్ వెట్టింగ్లో అనేక మంది దొరికే అవకాశం ఉంది. అనేక మంది అక్కడి నుంచి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్ విధానాలను అభ్యంతరం పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. విదేశస్తులు ఎవరైనా సరే అమెరికా రావడానికి H-1B వీసా అప్లై చేసుకుంటే $1,00,000 పే చేయాలనేది ట్రంప్ పెట్టినటువంటి నిబంధన. దాంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తాజాగా దిగుమతుల మీద, భారత దిగుమతుల మీద సుంకాలు వేసే నిర్ణయం తీసుకున్నారు. ఇది భారత ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రజల్ని, భారతదేశ ప్రధానిని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. మన ఎన్ఆర్ఐలకి అక్కడ ఇబ్బంది కలిగేటువంటి అంశం. రైసు ఎగుమతి కాకపోతే భారతదేశం నుంచి అమెరికాలో ఖచ్చితంగా ఆహార ధాన్యాల కొరత అనేది ఏర్పడుతుంది. ఇది సమీప భవిష్యత్తులోనే మనం చూడబోతున్నాము. గతంలో మాదిరిగా గ్రాసరీస్ స్టోర్స్లో క్యూ లైన్లో రైస్ కోసం, రైస్ బ్యాగ్స్ కోసం నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్కి ఇదే కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారా? కేవలం రష్యా అధ్యక్షుడు విజిట్ చేసి భారత్ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్న కారణంగానే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అని చెప్పి అంతర్జాతీయ సమాజంలో టాక్ నడుస్తుంది. మరి ఈ నిర్ణయంతో సరిపెట్టుకుంటారా? లేదంటే సాఫ్ట్వేర్ ఎగుమతుల మీద కూడా ఒకవేళ డ్యూటీలు పెంచితే అప్పుడు పూర్తిగా అమెరికాకి, భారతదేశానికి ఒక వాణిజ్య యుద్ధం ప్రారంభమైనట్టు అని చెప్పేసి అనుకోవాలి. అప్పుడు రాబోయేటువంటి రోజుల్లో భారత పరిస్థితిని, అమెరికా పరిస్థితిని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.